హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి. ఈరోజు మన రెసిపీలో దోసకాయలతో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసుకోండి. అన్నంలో అయితే చాలా బాగుంటుందండి. అన్నంలోనే కాదు, చపాతీ రోటీలో కూడా ఈ రెసిపీని మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన దోసకాయలు అయితే లోపల గింజలతో సహా తీసేయాలండి. గింజలు దీంతో పాటు పైన తొక్కల్ని తీసేసి ఇందులో మనం స్టీమ్ చేయడానికి ఒక స్టీమర్లో అయితే పెట్టేసుకుందాం. దీంతో పాటు టమాటాలు కూడా తీసుకోండి. ఇందులోనే పచ్చిమిరపకాయలు తీసుకోండి. మనం ఎంతైతే స్పైసీగా తింటామో అన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. నేనైతే ఇందులోకి పండు మిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. పండు మిరపకాయలు తీసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీంతో పాటు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఒక 7 నుంచి 8 వరకు అయితే తీసేసుకోండి. అంతే అండి, చూసారు కదా. ఇప్పుడు ఈ స్టీమర్ ప్లేట్లకు తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కాస్త స్టీమ్ చేసుకోవాలి. చూడండి, ఇక నేను చూస్తాను కదా, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పును కలుపుకోండి. ఇప్పుడు మ్యాషర్తో దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది కదండి, టేస్ట్ అస్సలు ఉండదు. జస్ట్ కొంచెం మనం మ్యాషర్తో కనుక ఇలా మ్యాష్ చేసుకుంటే తొందరగా ఇది మ్యాష్ అయిపోతుంది. మీ దగ్గర మ్యాషర్ లేకపోతే పప్పు గుత్తినైనా యూజ్ చేసుకోవచ్చు. మనం మ్యాష్ చేసుకునేటప్పుడు ఇందులో కాస్త నీళ్లు మాత్రం ఎక్కువగా వస్తాయండి. దోసకాయలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, టమాటా దోసకాయలో. సో పర్లేదు, నీళ్లున్నా పర్లేదు. ఇలా పైన కొంచెం ఇలా గనక మనం మ్యాష్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇంకా మీకు గనక కొంచెం పులుపుగా కావాలనుకున్నప్పుడు కొంచెం ఇందులో చింతపండును కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం పొడిని కూడా తీసేసుకోవాలి. స్పైసీగా ఉంటుంది. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, సో ఇందులోకి కారం పొడి చూసి కలుపుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాస్త పక్కన పెట్టేసి ఇలా దీన్ని కొంచెం మ్యాష్ చేసుకున్న తర్వాత పోపు వేస్తే రుచి చాలా బాగా వస్తుంది. వేరొక ప్యాన్లోకి ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు గింజలు, కరివేపాకు తీసేసుకోండి. కొంచెం దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మనం ఎన్నో రకాలుగా చేస్తుంటాం కదండి, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం స్టీమ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం కదా, చాలా కొత్తగా వస్తుందన్నమాట. రెసిపీ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఫ్రిడ్జ్లో కూడా దీన్ని ఒక 2 లేదా 3 డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మీకు మాత్రం కొంచెం పులుపు కావాలనుకుంటే మాత్రం మీరు నిమ్మరసమైన కొంచెం చింతపండు పులుపైన తీసుకోండి. ఇప్పుడు పోపు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయాలి. లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేస్తే ఆయిల్ ఎర్రగా పైకి వచ్చేస్తుందండి. ఇది మాత్రం ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల తినే కొద్దీ ఇంకా టేస్ట్ చాలా బాగొస్తుంది. సో ఇలా చూడండి, ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి మనం అన్నంలోకి దీన్ని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, హడావుడి లేకుండా అప్పటికప్పుడే చాలా సింపుల్గా 5 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.